నైరుతి ఋతుపవనాలు రాక ముందే తెలంగాణలో భారీ వర్షం కురుస్తోంది. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ అయితే అతలాకుతలమైంది. ఇవాళ కూడా హైదరాబాద్ మేఘావృతం అయి ఉంది. మరి సాయంత్రం లోపు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అటు మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో ఈ నగరంలో ఈ ప్రభావం ఈ పరిస్థితి అని చెప్తున్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. హైదరాబాద్ మనకు తెలిసిందే, కొద్దిపాటి వర్షానికే ట్రాఫిక్ కష్టాలు ఏ రకంగా ఉంటాయో. నిన్న కురిసిన వర్షానికి మొత్తం సిటీ అంతా కూడా స్తంభించిపోయింది. సో ఇంకో 4-5 రోజులు ఉంటాయంటున్నారు కదా, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ? అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న హఠాత్తుగా కూడా మధ్యాహ్నం నుంచి కూడా వర్షం కురవడం కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా పూర్తిగా కూడా అతలాకుతలమైన పరిస్థితి. అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ వెంటనే కూడా ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ హెచ్చరిక కారణంగా కూడా ఆన్ ది స్పాట్ వెళ్ళి డ్రైనేజీలను పొంగి పొరలకుండా కూడా చర్యలు తీసుకున్నారు. అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే సూచనలు ఉండే అవకాశం ఉంది. పూర్తిగా కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిన్న వర్ష కారణంగా కూడా హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో కూడా 10 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. అయితే మనం చూస్తున్నాము, నైరుతి ఋతుపవనాలు రాకముందే ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే వచ్చే 4 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 3 రోజుల పాటు కూడా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి నైరుతి ఋతుపవనాలు తెలంగాణకి త్వరగా ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల తర్వాత కేరళకి తాకిన తర్వాత తెలంగాణకు త్వరగా ప్రవేశించే అవకాశం ఉండడంతో కూడా ప్రీ మాన్సూన్ వర్షాలను కూడా చెప్తున్నారు. అయితే ఈసారి వర్షానికి చాలా ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు గత ఏడాది చూసాం, ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవడం చాలా తక్కువ వర్షపాతం కురిసింది. అయితే ఈసారి లానినో ప్రభావం ఉండడం కారణంగా కూడా వర్షపాతం ఎక్కువగా ఉండే సూచనలు అయితే అవకాశం ఉంది. పూర్తిగా కూడా నిన్న కురిసిన వర్షాన్ని కూడా వచ్చే 3 రోజుల పాటు దాని తగ్గట్టుగా కూడా ప్రజలు ప్లాన్ చేసుకోవడానికి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓకే సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఎండ వేడిమికి ఏ రకంగా ఉక్కపోతకి గురయ్యారో వాళ్ళకైతే శుభవార్తగానే చెప్పాలి. నిన్నటి నుంచి వాతావరణం కూడా చల్లబడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.